అనేకమైన రోజుల నుంచి చాలా వేదన బాధ పడుతూ ఉన్నారా? దుఃఖము కన్నీరే మీ జీవితంలో చూస్తూ ఉన్నారు కావచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితులు, దీని ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిన పరిస్థితి, ఎండిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో. అయితే మీకొక గొప్ప శుభవార్త. మిమ్మల్ని ఆత్మికంగా బలపరచడానికి, మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి కొరత నుంచి విడిపించడానికి అద్భుతమైన దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నారు. విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా మరి దేవుడు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనను విజయవాడ ప్రాంతంలో జరిగించనే ఉన్నారు. ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం అందు విజయవాడ. మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రోత్సహించనై ఉన్నారు. మీ జీవితాలను మరి దేవుడు కట్టనై ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడు కూడా మీరు ఏది ప్రారంభించినా మీ జీవితంలో మరి ఫెయిల్యూర్ని చూడొచ్చు. అయితే దేవుడు ఆ ఫెయిల్యూర్ని కొట్టివేసి అద్భుతమైన రీతిలో విజయములోనికి మరి సక్సెస్లోనికి నడిపించనై ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు విజయవాడ. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఈ పరిశుద్ధ దినమున నిజంగా దేవునిలో ఎంతగానో మనము మరి ఆనందిస్తున్నాం కదండి. దేవుడు గడిచిన వారం అంతా అద్భుతంగా మనల్ని కాచి కాపాడి నూతనమైన పరిశుద్ధ దినములోనికి దేవుడు మనల్ని నడిపించారు. ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుడు మరి ఆయన బిడ్డలముగా మనందరితో చాలా చక్కగా మాట్లాడనే ఉన్నారు. దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 29వ కీర్తనలు 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో బలహీనురాలిగా ఉన్నావా ప్రియ సహోదరి? బలహీనుడిగా ఉన్నావా ప్రియ సహోదరుడా? చాలా భయంకరమైన పరిస్థితుల్లో నీవుండి చాలా మరి వాటిలలో నీవు బలహీనుడు అయిపోయి ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో నీ బలహీనతను చూసిన దేవుడు నీకున్న మరి అనారోగ్యాన్ని బట్టి, లేకపోతే నీ కుటుంబాన్ని పోషించే విషయంలో మరి నీవు బలహీనుడిగా ఉండడం చూసి, ఇంకా నువ్వు ఏ విషయంలో మానసికంగా కుమిలిపోయి బలహీనుడిగా ఉన్నావో సమస్తాన్ని చూసిన దేవుడు నీకు, నీ కుటుంబానికి బలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, అందుకనే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఆమేన్. తన ప్రజలకు తోడే ఉండే దేవుడై ఉన్నారండి. తన ప్రజలుగా మనకి, మన పక్షాన దేవుడు మరి తోడుగా ఉండి అద్భుతాన్ని చేసే దేవుడై ఉన్నారు. కొన్నిసార్లు పరిచర్య విషయంలో బలహీనమైపోతూ ఉంటాం. మరి లేకపోతే మనము ఇంకా వెళుతున్న మరి ప్రయాణిస్తున్న జీవితాల్లో వెళ్తున్న మార్గాల్లో బలహీనమైపోతూ ఉంటాం, సొమ్మసిల్లిపోతూ ఉంటాం. ఇంకా అయిపోయింది అని అలసిపోయిన జీవితాలతో ఉన్నారు కదా దేవుడు. అందుకనే నేను నీకు బలాన్ని అనుగ్రహిస్తానంటున్నారు. నూతనమైన బలముతో, నూతనమైన తన శక్తితో మనల్ని దేవుడు నింపే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి విషయాల్లో బలహీనుడిగా ఉన్నా, ఎలాంటి మరి వాటిలలో నీ బలాన్నంతా కోల్పోయినా దేవుడు నూతనమైన బలముతో నిన్ను, నీ కుటుంబాన్ని మరి నడిపించినై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, చాలా సంవత్సరాల నుంచి మరి శారీరకంగా బలహీనుడిగా ఉన్నావేమో. నీ బలహీనతను బట్టి నువ్వు చాలా కుమిలిపోతూ ఉండొచ్చు. దేవుడు ఉదయకాల సమయంలో అంటున్నారు, తన ప్రజలకి నేను బలాన్ని ఇస్తాను. ఆమేన్, ఆమేన్. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే మరి ఆత్మీకంగా
ప్రతి విషయంలో ముందుకు సాగడానికి, అన్ని కోణాల్లో ముందుకు సాగడానికి, అన్ని విషయాల్లో ముందుకు మరి నడవడానికి దేవుడే తన బలాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో ఏ విషయంలో మరి చాలా వేదన, బాధను మరి మీ జీవితంలో చూస్తూ ఉన్నా, అలసిపోయి ఉన్న వారిగా ఉన్న దేవుడు తన నూతనమైన బలముతో పక్షిరాజు మరి యవ్వనము వలె మరి దేవుడు మరి పక్షిరాజుకి ఇచ్చిన బలము, మరి పక్షిరాజుకి మరి తన వయసు అయిపోతున్న కొలది నూతనమైన బలముతో మరి దేవుడు మరి పక్షిరాజును నింపినట్లుగా మనల్ని కూడా నూతనమైన బలాన్ని మరి దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించనై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా దేవుని సహాయం, దేవుని తోడు మనకు ఉంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఉదయకాల సమయంలో చక్కగా మీరు మాట్లాడారయ్యా. నూతనమైన బలముతో మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ఇంకను కూడా ధైర్యపరచండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో నూతనమైన బలమును అయ్యా ఇదిగోండి మాకు ఇస్తామని మాట్లాడుతున్నాం అయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, ఏ విషయంలో బలహీనతతో ప్రభా వారి జీవితంలో కుమిలిపోతున్నారో సమస్తను చూసిన దేవుడివై ఉన్నావు ప్రభా. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో అయా ప్రభా ఇదిగోండి, ప్రతి విషయాలలో ప్రభా ఇదిగోండి సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయిన వ్యక్తులుగా అయా ఇదిగోండి, సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులుగా, ఇంకా నా బలము చాలట్లేదు దేవా అన్న రీతిగా ప్రభా ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి దీన స్థితిలో ఉన్నారో వారికి మీ బలాన్ని నింపమని వేడుకున్నామయ్యా. ఏలియా ప్రభా ఇదిగోండి అంత మటుకు చాలు అని తన జీవితాన్ని ప్రభా ఇదిగోండి తన జీవితంలో అంతా కూడా ప్రభా ఇదిగోండి బదిలీ వృక్షం కింద కూర్చొని ఇంకా చాలయ్యా అన్నట్లుగా, బలహీనుడుగా ఉన్నట్లుగా అయ్యా ఇదిగోండి ఎంతమంది అయితే ఉన్నారో వారి జీవితాల్లో అయ్యా ఇదిగోండి ఏలియా జీవితంలో అయ్యా ఇదిగోండి బలాన్ని తిరిగి తన జీవితంలో నింపినట్లుగా అయా నూతనమైన కృప చేత అయా ఇదిగోండి ఏలియా నీ మాటను పట్టుకొని ముందుకు సాగినట్లుగా మేము కూడా ప్రభా మీ మాటను పట్టుకొని నూతనమైన బలముతో ముందుకు సాగుదుము కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం, ప్రతి వ్యతిరేకత, ప్రతి అయా ఆ బంధకాల నుంచి మీరు విడిపిస్తూ ఆయన్ని ప్రజలైన మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం. మీ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. మీ బలము చేత నింపండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచేయండి. ఈ రోజంతట్లో అయా మీ కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ పరిశుద్ధ దినమున ఆయా మీ సన్నిధిలో ఆనందించే వారిగా, మీ సన్నిధిలో ఆయా మీ నామాన్ని కనపరిచే వారిగా ఉంటే కృప చూపించండి. మీ సన్నిధానంలో నూతనమైన బలముతో అయా నింపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.